ఈరోజు ఇక్కడ ఏకాదశి సూత్రాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా వెనక? వాటి గురించి నేను మీకు చెప్తా. నాతో పాటు ఒక్కొక్క సూత్రం, అన్ని కాదు, మెయిన్ కొన్ని తీసుకుందాం. అందులో ఏది తీసుకుందాంపా మీరే చెప్పండి. 11 ఉన్నాయి. 11 ఏది కావాలి? బాబాతో మాట్లాడటం కావాలా? బాబా సహాయం కావాలా? బాబా సలహాలు కావాలా? ఏది కావాలి? అన్నీ కావాలా? సరే చెప్పండి నాతో పాటు. ఒక్కొక్కటి చెప్తాను. అంటే మనం కూడా ఏదో అంటారు కదా, ఏంటది? పింకీ పాంకీ అని వేసుకుందాం. సరే 9వ చెప్తా, చెప్పండి నాతో పాటు. ఈ భారములు నాపై పడవేయండి. ఏమన్నాడు? నేను మోసేదా. ఎంత భాగ్యం ఇది! అంటే నీ బాధ నేను చూసుకుంటాను అనేవాడు ఒకడు ఉండడం ఎంత అదృష్టం మనకి. ఈ ఏకాదశి సూత్రాల గురించి చెప్తాను. ఈ ఏకాదశి సూత్రాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినవి కాదు, ఇవి రాసినవి కాదు. షిరిడి సాయి ఏకాదశి సూత్రాలు బాబా వివిధ సందర్భాల్లో వివిధ మనుషులకు చెప్పినవి. ఆయన వాక్కులు, అవి వాక్కులే సూత్రంగా మారినాయి. సూత్రము ఓకే అండి. ఏకాదశి సూత్రాలని 11గా మార్చారు వాటిని. అందులో రకరకాలుగా ఆయన మాట్లాడినప్పుడు వాటిని సేకరించి మనకు అందించారు మహానుభావులు. వాళ్ళకి చెప్పకూడదు, లేకపోతే మన దగ్గర రావు కదా. భగవద్గీత ఎవరు చెప్తే ఎవరు అందించారు? కృష్ణుడు అర్జునుడికి చెప్తే వేదవ్యాసుడు ధ్యానంలో కూర్చొని దాన్ని పట్టుకొని మనకు అందించారు. ఓకే, అలాగా ఈ మహనీయులు ఎవరో గాని బాబా భక్తులు వాటన్నిటిని జాగ్రత్తగా మనకు అందించారు. సరే, ఈరోజు మనం ఒక పాయింట్ పట్టుకుందాం. బాబా చెప్పిన 11 సూత్రాల్లో మీ భారములు నాపై పడవేయండి, నేను మోసిదా అన్నాడు. ఏమండి, ఇప్పుడు మీ జీవితంలో భారమైంది ఏమన్నా ఉందా? ఉందా లేదా? ఏం లేవా? అన్ని భారాలేనా? ఏదో ఒక భారం ఉంటుంది మీకు. అంటే ప్రతి మనిషి జీవితం సడన్ గా ఒకసారి తలకిందులు అయిపోద్ది. సడన్ గా యాక్సిడెంట్స్, లేకపోతే పెద్ద అప్పు రావడము, లేకపోతే పెద్ద ఖర్చు రావడము, పెద్ద సమస్య రావడము. గుర్తుపెట్టుకోండి, దైవిక తాపము భౌతిక తాపం అని 2 ఉంటాయి. అంటే భౌతిక సమస్యలు, దైవిక సమస్యలు. దైవం నుంచి వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి, భౌతికం నుంచి వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి. ఉంటాయా ఉండవా? భౌతికం నుంచి వచ్చే సమస్యలు ఏంటి? భౌతికం నుంచి వచ్చే సమస్యలు ఏంటి? మనం పెట్టుకున్నవి. అత్యాశకి పోయి అన్నింటిలో ఏలు పెట్టి అప్పులు పాలైనవి, అవన్నీ భౌతికం నుంచి వచ్చే సమస్యలు. దైవం నుంచి వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి, వాటి గురించి తర్వాత చెప్పుకుందాం. ముందు ఏదేమైనా పెద్ద సమస్య వచ్చింది జీవితంలో, మనకు ఒక పెద్ద సమస్య వచ్చింది అనుకోండి. ఆ సమస్యను తీర్చడానికి ఒక వ్యక్తి కావాలి. అట్లీస్ట్ నేనున్నాను అనడానికి ఒకళ్ళు కావాలి. కావాలా వద్దా? అంటే ఎంత బాగుంటది. అలాగని మనుషులు పెట్టుకున్నాం అనుకో. ఇప్పుడు నీకు ఒక పెద్ద సమస్య వచ్చింది, నువ్వు తెలిసినోడు ఎవరో ఉన్నారు కదా, పుల్లయ్యగాడు ఎల్లయ్యగాడు ఎల్లమ్మో వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి, అయ్యో అంత కష్టం వచ్చింది, ఎంత పని అయింది అంటారు. అని వాళ్ళు ఏమైనా ఆరుస్తారా, తీరుస్తారా? తీర్చరు. వెంటనే ఇంకోళ్ళు ఫోన్ చేసి నువ్వు విన్నావా, దానికంటే ఇలా బాగైంది, ఎక్క కుదిరింది అంటారు. మనుషులకి మనం బాధపడుతుంది ఎంత ఆనందమో మీరు చూడండి. అది ఏ కామెడీ ఛానల్ అన్నా చూడండి, కామెడీ చేసేవాడు కింద పడితేనే మనం నవ్వుతాం, అవునా కదా? అంటే మన లోపల ఏముంది? ఒక సైకోయిజం ఉందన్నమాట. పక్కవాడు బాధపడితేనే మనం నవ్వుతాం, అది మనం బ్రీడ్ లో ఉంటది, దరిద్రమైన అలవాటు. మీరు ఏ ప్రోగ్రామ్ అన్నా చూడండి, కామెడీ వస్తుంది అనుకో, అక్కడ కామెడీకి మనం ఎప్పుడు దాన్ని సంతోషంగా అవుతాం. వాడు బోర్ల పడి ముక్కు చేత కొట్టుకుంటానో, అదొక సునకానందం అనమాట. సునకం కూడా ఆనందించదు, మనుషులే ఆనందిస్తారు. అలా ఎవడన్నా బోర్ల పడితే నవ్వుతాం. అంటే అర్థం ఏంటి? లోపల మనకు తెలియకుండానే ఒక గూడు కట్టుకుపోయిన ఒక కసి ఉంటుంది అనమాట. సరే, మనము బాబా ఏం చెప్తున్నాడంటే మనుషులకి చెప్పొద్దు. మీ సమస్య ఎప్పుడు మనుషులతో చెప్పొద్దు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అది. నీ భర్త వల్ల నీకు సమస్య వచ్చింది అనుకో, నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పావు అనుకో, ఆ ఫ్రెండ్ ఇంకోటి వాళ్ళందరూ దానికి ఎంటర్టైన్ చేసుకుంటారు. అది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. ఎందుకు చెప్పాలి మనుషులకి? ఏమడా ఆరుస్తారా, తీరుస్తారా? నువ్వు అప్పుల పాలైపోయావు, ఫోన్ చేసావు, ఏం చెప్తారు? నేను ఆ రోజే చెప్పానుగా నీకు ఖర్చు పెట్టద్దని, ఆ రోజే చెప్పానుగా నీకు అక్కడ పెట్టుబడి పెట్టద్దని నీతి వాక్యాలు చెప్తారు.
చూసారా, మనుషులు సిద్ధంగా ఉంటారనమాట రాయడానికి. ఎక్కువ శాతం ఎవరో ఒకళ్ళిద్దరు మంచి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, పక్కన పెట్టారు. ఆ ఎంటర్టైన్మెంట్ మనుషులకు ఉండదు. అందుకని ఎందుకు చెప్పాలి మనిషికి? వాడు గుణాల్లో ఉంటాడు. ఏ మనిషికి మీ సమస్య చెప్పద్దు. ఇక్కడ గీతా మేడం ఉంది, ఆమెకి ఏమైనా సమస్య వచ్చింది అనుకో ఏం చేస్తారు తెలుసా? ధ్యానంలో కూర్చొని బాబాకి చెప్తుంది. అటు నుంచి బాబా చెప్తాడు ఇలా చెయ్యాలి, అంతే, అయిపోయింది సమస్య. డోంట్ షేర్. మీ సమస్య ఎవరు షేర్ చేయకండి. ఏదైనా వాట్సాప్ లో మెసేజ్ చేయండి, షేర్ చేయడానికి. అందరికీ చెప్పొద్దు, అలసైపోతాం. మనిషికి అలసవ్వకూడదు. భగవంతుడితో షేర్ చేయండి, బాబాకి షేర్ చేయండి. ఇంకా భగవంతుడు అంటే చాలా సుదూరం. గురువు అంటే అసలు మీకు తెలుసా, షిరిడి సాయి అర్థం మీదే ఉన్నాడు. గంట పోయింది కరెక్ట్గా. ఎందుకున్నాడు? ఏం చెప్పాడు ఆయన? ఈ భూమి మీద నేను ఉంటానని చెప్పాడు. ఈ భూమి మీద ఆఖరి పిచ్చుక మోక్షాన్ని పొందే వరకు ఉంటానన్నాడు. అన్నాడో లేదా? ఉండాలి. చచ్చిపోతే అయిపోయింది అనుకున్నారు. చచ్చిపోతే వెళ్ళడానికి లేదు, ఉండాలి. వాళ్ళు చూసుకుంటారు వాళ్ళని. గురువులందరూ అంతే, ప్రతి గురువు అంతే. ఇన్ని సంవత్సరాలు ఉంటానని చెప్పాక వాళ్ళు భూమి మీద ఉంటారు. బుద్ధుడు 2500 సంవత్సరాల దాకా ఉంటానని చెప్పాడు. ఉన్నాడు ఆయన ఎర్త్ మీద ఉంది. ఆయన క్లియర్ అయిపోయిన తర్వాత మిగతా గురువులు వస్తారు. అంటే వాళ్ళు ఎర్త్ ఫ్రీక్వెన్సీలో, ఎర్త్ బౌండరీలో ఉంటారు. తర్వాత వాళ్ళు దూర తీరాలకు వెళ్ళిపోతారు. సరే, మిగతా వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు బాబా గురించి చెప్తున్నాం కాబట్టి, షిరిడి సాయి ఏం చెప్పాడంటే, మీ భారాలు నాపై పడవేయండి, నేను మోస్తా అన్నాడు కదా. మరి పడేద్దాం, మనకేంటి ప్రాబ్లం? పడేయడానికి కూడా ప్రాబ్లమేనండి నీకు. అయితే ఇక్కడ ఒక లాజిక్ గమనించండి. బాబా మోస్తా అన్నాడా, తీసేస్తా అన్నాడా? మోస్తాను అన్నాడు, అంటే తిరిగి ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే, దాని సంగతి తర్వాత చెప్దాం. ఏది ఏమైనా మనకు ఒకడు ఉంటే ఎంత బాగుంటుంది. ఒక మాట చెప్తే ఆ మాటని జాగ్రత్తగా కాపాడి, నేనున్నాను నీకు బాధపడద్దు అనే ఒక గురువు ఉంటే ఎంత బాగుంటుంది. వీలైనంత నీకు సహాయం చేసే ఒక తోడు ఉంటే ఎంత బాగుంటుంది. ఆత్రి గారి పాట ఉంది కదా, నేను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే ఏం చేస్తాడు? కన్నీరు నింపుటకు తోడొకరుండినా అదే భాగ్యం. ఉన్నారా? నిజంగా చెప్పండి, ఎవడన్నా ఉన్నాడా? ఎవడలేడు. ఏ మనిషి నీకు తోడుండడు. ఎందుకంటే తనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నిన్నుగా ప్రేమించాను, నీకు కోసం కన్నీరు నింపడానికి నేనున్నానని నిండుగా పలికే తోడొకరు ఉండడం బాగుంది. కానీ ఎవరుంటారు? అట్ ఆపోజిట్ పాజిబుల్. వాళ్ళకు కూడా కాలం ఉంటుంది, వాళ్ళు కూడా మృత్యులో ఉంటారు. సో మనల్ని ప్రేమించడానికి, తోడుండడానికి ఉండాలా వద్దా? ఉన్నాడు. ఒక మనిషి ఉన్నాడు, మీ భర్తో, మీ కొడుకో, మీ కోడలో, లేకపోతే మీ అత్తగారో, మీ ఫోనో, తోడు ఉంది. ఎప్పుడు దాకా ఉంటది చెప్పండి? వాళ్ళకి కాల పరిమితి ఉంటది కదా, ఉంటదా ఉండదా? కాల పరిమితి ఉంటదా ఉండదా? తింగుమని ఎత్తుకెళ్ళిపోద్ది వాళ్ళని కాలం. అప్పుడేమని చెప్తావు చెప్పండి? వాళ్ళకంతూ లిమిటేషన్స్ ఉంటాయిగా, ఉంటాయా ఉండవా? వాళ్ళ కొన్ని పరిమితులు ఉంటాయిగా. అందుకని మానవుల్ని తోడు పెట్టుకోవద్దు. వాళ్ళకి గుణాలు ఉంటాయి కదా. నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని ఆ తల్లికి ఏ కష్టం వచ్చినా పెంచి పెద్ద చేసి భర్తతో తన్నులు తిని ఆ కొడుకుని హత్తుకొని వాడు ఓదారుస్తుంటే కన్నీళ్లు దురుస్తుంటే మురిసిపోయి ఆ తల్లి పెద్దదైన తర్వాత వాడు బెల్లం వచ్చిన తర్వాత తల్లి కాస్త అల్లమైపోతుంది, భార్య కాస్త బెల్లమవుతుంది. మీ దత్తం మీరు బెల్లం చేయలేదండి. అలాగా తల్లి మాట చేదవుతుంది. అప్పుడు ఆ తల్లి బాధపడతా పడదా? నిన్ను ఎవడ నమ్మమన్నాడా అని వాడు సహజంగా మారిపోతాడు. అలాగా అది అసహజం కాదు, సహజం. నువ్వు కూడా అలాగే ఉన్నావు. నీ తల్లి విషయంలో నువ్వు అలాగే ఉన్నావు, అవునా కాదా? వాడి తల్లి విషయంలో వాడు అలాగే ఉంటాడు. నా బంధువులు ఒక ఆమె అంటుంది, నా కొడుకు చూడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, మాట్లాడలేదు అంటది. నాకు వాళ్ళ అమ్మకు ఈమెం చేసిందో నాకు తెలుసు. నేను చెప్పాను, ఒకసారి గుర్తు తెచ్చుకో మీ అమ్మ నువ్వేం చేసావో అని. అంతే, అది చక్రం. కనుక ఆ కొడుకు గ్యారంటీ కాదు. ఓకే, సో మరొకసారి చెప్పండి, మీ భారములు నాపై పడవేయండి,
నేను మోసదా. ఎంత భాగ్యం అండి. ఒక గురువు దగ్గర ఈ భరోసా, ఒక గురువు ఈ భరోసా ఇచ్చాడంటే ఇంకేం కావాలి మనకి? అది ఆత్మ గురువు. కొన్ని దేహ గురువు అయితే ఓకే, దేహ గురువుకు మళ్ళీ లిమిటేషన్స్ ఉంటాయి. దేహ గురువుకు తెక్క ఉంటది, పడాలి మళ్ళీ. ఆత్మ గురువుకి ఏముండదు, ఏం చెప్తాడు మళ్ళీ ఏం చేయలేడుగా, కొట్టలేడుగా. దేహ గురువు అనుకో చంపకు చల్లమనిపిస్తాడు, ఆత్మ గురువు ఏం చేస్తాడు? సరే, ఇప్పుడు బాబా మాట ఇచ్చాడు. నిజంగా బాబా దగ్గర ఆ మాట తీసుకొని బాబా మీద భారాలేసి ఆనందంగా గడిపిన వాళ్ళ చరిత్రలు ఎన్నో ఉన్నాయి. సచ్చరిత్రలో ఉన్నాయి లేవా? ఒకసారి ఒక సంఘటన చెప్తాను మీకు. ఒకడు ఒక పరమ భక్తుడు బాబాకి, బాబా దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు. బాబా దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా, ఎంతో దూరం వెళ్ళాలి. సరే, అది అసలు ఏం సంపాదన లేదు, చిన్న జీవితం. ఆ రోజు నుంచి పొదుపు చేయడం ప్రారంభించాడు. పొదుపు చేసి పొదుపు చేసి పొదుపు చేసి ఆఖరికి టీలో చక్కెర కూడా వేసుకోవడం మానేసి పొదుపు చేసి మొత్తం కొంచెం డబ్బు కూడబెట్టుకొని షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకొని వారి దగ్గర మిగిలిన డబ్బులు బాబా చేతిలో కానుకగా పెట్టాడు. పెట్టగానే బాబా పక్కన పిలిచి కూర్చోబెట్టుకున్నాడు. పక్కన కూర్చోబెట్టుకొని ఏమన్నా తెలుసా, శ్యామ ఇతనికి మంచి ఛాయ్ పట్టరా, దాని నిండా షుగర్ వేసి పట్టకరా, వీడి చక్కెర తిని చాలా కాలం అయింది అన్నాడు. అంతే. వాడు గొడగొడగొడగొని ఏడ్చేశాడు. వాడు పరమ దరిద్రంలో ఉన్నాడు. చూడండి, పరమ దరిద్రం అనమాట, మామూలు దరిద్రం కాదు. అతనికి పరమ దరిద్రంలో ఉన్నాడు. కొంచెం కొంచెం డబ్బు పోగుపెట్టి బాబా కానుకి ఇచ్చాడు, బాబా చేతిలో పోశాడు. ఇతనికి చక్కెర మానేస్తే ఒక 10 రూపాయలు మిగులుతాయి, అలా పోగేశాడు అనమాట. వన్ ఫైన్ మార్నింగ్ బాబా దగ్గరికి వెళ్తే బాబా ఏమన్నాడంటే, అతనికి చక్కెర నిండా వేసి టీ పట్టరా అన్నాడు. అంటే బాబాకు తెలిసిందా లేదా? అది గురువుల యొక్క గొప్పతనం. ఆ రోజు నుంచి వాడి దశ తిరిగిపోయి పెద్ద కోటీసుడు అయిపోయాడు. అతను ఎలా అయ్యాడు? బాబా ఆశీర్వాదం వల్ల అయ్యాడా, తనలో ఉన్న ఇచ్చే గుణం వల్ల అయ్యాడా? మీరే చెప్పండి. ఇచ్చే గుణం వల్ల అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, బాబా ఆశీర్వాదం అందరికి ఉంటుంది. కొంతమంది అవుతారు, కొంతమంది అవరు. ఇచ్చే గుణం. ఒక భిక్షగాడు ఉన్నాడు, ఆడు బాబా దగ్గరకు వచ్చాడు. అయ్యా, నా జన్మ ఏంటి, నాకెందుకు ఈ కష్టం అంటే బాబా ఏం చెప్పాడంటే, నువ్వు దరిద్రంలో పుట్టావు, ఎందుకంటే దరిద్రమైన పనులు చేశావు. దరిద్రమైన పనులు చేసి దరిద్రంలో పడతారు. నీలో దాతృత్వం లేదు, పక్కవాడి ఆకలిని గుర్తించవు, పక్క ప్రాణి యొక్క ఆకలిని గుర్తించవు. నువ్వు గత జన్మలో దరిద్రుడు, ఈ జన్మలో దరిద్రుడు, వచ్చే జన్మలో కూడా దరిద్రుడు అని చెప్తాడు. బాబా ఇప్పుడు నేనేం చేయాలి, దరిద్రాన్ని ఎలా పోగొట్టుకోవాలని అడుగుతాడు. అప్పుడు బాబా ఏం చెప్తారంటే, నువ్వు పొందిన దానిలో సగభాగాన్ని ఇతరులకు ఇవ్వు అని చెప్తాడు. దాన గుణాన్ని అలవాటు చేయడానికి బాబా డబ్బులు అడుగుతాడు అందరినీ. 11 రూపాయలు తే, 7 రూపాయలు తే అని. అంటే అప్పుడు 7 రూపాయలు అంటే ఎక్కువ, ఇప్పుడైతే 11,000 అడిగేవాడేమో. అప్పుడు వాడు ఏం చేశాడంటే, ఆ రోజు నుంచి భిక్షాటం చేయడం మొదలు పెట్టాడు. భిక్షగాడే అన్ని వదిలేసి 2 చేతులతో భిక్ష తీసుకుంటాడు. దోశతో ఎవరన్నా అన్నం పెట్టారు, పులిహార పోసారు, టెంపుల్కి వెళ్ళాడు, ఏం చేస్తారు, పులిహార పోస్తారు, దోశకి పెడతారు. దోశ ఈ 2 చేతుల్ని 2 చేస్తాడు. ఇందులో అన్నం ఉంది, ఇందులో అన్నం ఉంది. ఒక చేతిలో అన్నమేమో తాను తినేవాడు, ఇంకో చేతిలో అన్నమేమో దానం ఇచ్చేవాడు, పక్షులకో జంతువులకో పెట్టేవాడు. అంటే 2 చేతులతో తీసుకునేవాడు భిక్షని. ఒక చేతిలోది తాను తినేవాడు, ఇంకో చేతిలోది తాను దానం చేసేవాడు. అలా చేసాక కొంతకాలానికి అతనికి సిరి సంపదలు వచ్చి పడ్డాయి. భిక్షగాడి స్థితి నుంచి కోటేశ్వర స్థితికి వెళ్ళాడు. అంటే ఎప్పుడైతే మనం ఇవ్వడం అనేది అవతల వాడికి ఆనందం ఇవ్వాలి, అవతల వాడికి సంతోషం ఇవ్వాలి, అవతల వాడి బాధ తీర్చాలి, అవతల వాడి ఆకలి తీర్చాలి, ఏది వీలైతే అది చేస్తామో అప్పుడు బాబా మనతో కనెక్ట్ అయిపోతాడు. మన భారం మోస్తాడు. ఊరికే మోస్తాడండి. ఆయన ఏమన్నా ముఠా మేస్త్రి అనుకున్నారా, లేదా కూలీ నెంబర్ 1 అనుకున్నారా? కనపడదల్లా మోయడానికి. అందరితో మోయడు. బాబా మొయ్యాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఏంటది? నీ గుణం ఎలా ఉన్నది,
నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఇతరుల భారాన్ని మోయగలుగుతున్నావా లేదా? మోయగలుగుతున్నావు, వెంటనే మోస్తాడండి భారాన్ని. నీ భారాన్ని సాయం చేసుకుంటాడు. ఎన్నో ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి. ఫెయిల్ అయినవి ఉన్నాయి, సక్సెస్ అయినవి ఉన్నాయి. ఓకే, చెప్పలు కొట్టేద్దాం. మీ భారాన్ని నాపై వేయండి, నేను మోసిదా. అంటే భరోసా, ఫస్ట్ భరోసా ఫీల్ అవ్వండి. ఈ లైఫ్ కు ఒక భరోసా వచ్చింది. ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది, బాబా ఇదిగో పెద్ద కష్టం వచ్చింది, నువ్వు చూసుకో. అదే కర్మవిపాకం నేను చెప్పేది. ధ్యానంలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, లేదా బాబా కళ్ళలో చూడండి, మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి. బాబా పెద్ద భారం వచ్చింది, నువ్వు మోయి. ఓకే, నువ్వు తీసుకో. ఏదో చేశాను కాబట్టి వచ్చింది, నేను దానికి పశ్చాత్తాపం చెందుతున్నా. దాన్ని నువ్వు మోయి. మస్తాను అన్నావు కదా, మోయి. దానికి నేను క్వాలిఫికేషన్ పొందుతున్నా. ఇక నుంచి ఎవరిని బాధ పెట్టను. గతంలో ఏదో చేశాను, గత తప్పు వచ్చింది నాకంటే అర్థం అంటే గతంలో, గత జన్మల్లో పక్కన పెట్టాను. ముందు గతంలో బుద్ధి లేని పనులు చేసాం. ఆశ వచ్చింది మనకు, ఆశ వచ్చి వెళ్ళి పెట్టేస్తాం, డబ్బులు మొత్తం సంపాదించేయాలని. బుద్ధి లేదు నాకు. ఇక నుంచి బుద్ధితో ఉంటా. చెప్పండి, స్పీక్ విత్ బాబా. ఏం మాట్లాడలేరేంటి? అదే బొమ్మ, మామూలు కళ్ళతో చూస్తే బొమ్మే. మీరు మామూలుగా చూస్తే బొమ్మ, అది ఒక పాలరాతి బొమ్మ అంతే. మామూలు కళ్ళతో చూడకండి, ప్రియమైన కళ్ళతో చూడండి, ప్రియంగా చూడండి, హృదయంతో చూడండి, హృదయంతో చూడండి, ప్రేమతో చూడండి, ఇష్టంతో చూడండి. మీకు చక్కగా కనిపిస్తాడు బాబా. ఆ కళలో కాంతి కూడా కనపడుతుంది, సరిగ్గా చూడాలి. కానీ ఏం చేయాలి? చూసి మాట్లాడండి. బాబా ఇదిగో నాకు పెద్ద సమస్య వచ్చింది, చచ్చిపోయేంత సమస్య వచ్చింది. పెద్దయ్యే చెప్పండి, చిన్న చిన్నవి చెప్పకండి. పెద్ద సమస్య, చిన్నవి అన్ని సాల్వ్ చేసుకునేవి మీరు సాల్వ్ చేసుకోండి. మీరు సాల్వ్ చేసుకోలేని సమస్యలు వస్తాయి కదా, కూర్చోండి. బాబా ఇంకా చూడండి, బాబా కళ్ళలోకి చూడండి, కాసేపు అలా చూడండి. అదే శక్తిపాతం అంటే. బాబా కళ్ళలోకి చూడండి. బాబా ఇదిగో నాకు పెద్ద సమస్య వచ్చిందయ్యా, నువ్వు చెప్పావు కదా నా భారాన్ని నీ మీద పడేది, పూర్తిగా నమ్ముతున్నాను, నిన్ను నమ్ముతున్నాను. నేను బుద్ధి లేని పని చేశాను కాబట్టి వచ్చింది, ఇక నుంచి నేను చెయ్యను. ఓకే, మీరు మీ ఇంట్లో ఒక పెద్దవాడు ఉన్నాడు, తాతగారు లేకపోతే బాగా డబ్బున్న మిత్రుడు ఎవరో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఏం చెప్తారు మీరు? నేను అయ్యా నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి, అప్పుల పాలు అయిపోయాను, నేను నా తల మీదకి వచ్చింది అని అడుగుతారు. అడగరా? తోటి మనిషిని అడిగే బదులు బాబాని అడగండి. ఆ తోటి మనిషిని ఎందుకు అడగడం? వాడు బిల్డప్ ఇస్తాడు. ఇక ఆ రోజే చెప్పాను రా నీకు నేను అంటాడు. మూడు పిల్లలు గొడవ పడుతున్నాను అనుకో, నా భర్త నన్ను అంటున్నాడు అన్నాం, ఆ రోజే చెప్పాను ఆ సంబంధం మంచిది కదని అంటాడు. అప్పుడు అంటాడు వాడు వచ్చి. ఈ మొదలష్ట మనుషులకి చెప్పకండి, వేస్ట్ ఫెలోస్ మనుషులు. నీతో చెప్పు, నాతో చెప్పు అంటున్నాడు కదా, చెప్పు. ఇదిగో నా భారం నీ మీద వేస్తాను, అంతే, ఇది వేసేస్తాను. ఇదిగో మా అమ్మాయి పెళ్లి నీ మీద వేస్తాను. పెట్టు, విశ్వాసం పెట్టు. ఎందుకు అవుదో చూద్దాం. దిగుమాల విశ్వాసం మందే. ఈ బాబాకి చెప్పాం, విన్నాడో లేదో, పక్క టెంపుల్ బాబాకి వెళ్ళి చెప్తాం. దరిద్రమైన మనసు. ఇక్కడ కాదు, అక్కడెక్కడో బాబా మందిరం ఉంది, అదైతే బాగా పవర్ఫుల్ బాబా, బాగా వింటాడు. నేను ఒకసారి మన హిమాలయాల టూర్ వెళ్ళినప్పుడు అక్కడ శివలింగం ఒకటి ఉంది. ఆ శివలింగం ఎదురు నంది ఉంది మణికర్ణికలో. ఆ నంది చెవులో ఏం చెప్తే అది శివుడికి చేరుతుందని సామెత తెలుసు. చాలా చోట్ల ఉంది అది. నంది చెవులో చెప్తుంటారు తెలుసా? నంది చెవులోకి వెళ్ళి గుసగుస చెప్తారు, ఇదిగో నేను చాలా కష్టంలో ఉన్నాను, నాకు అర్జెంటుగా 1 లక్ష రూపాయలు కావాలి, నందీశ్వర శివుడికి చెప్పు అలా చెప్తారు. అది వాళ్ళ విశ్వాసం. ఏం నిజమైతే కూడా ఒక్కోసారి. సరే అది పక్కన పెడితే, అట్నుంచి ఒక ఆమె చెప్తుంది, ఇటు నుంచి ఒక ఆయన ఉన్నాడు, మాతో వచ్చినాడు అనమాట. ఈయన చెప్తుంటే ఆమె వచ్చి ఆ చెవులు చెప్తుంది. ఆయన అన్ని ఆపి, ఇదిగో అమ్మా నేను చెప్తున్నాను కదా, మధ్య నువ్వెందుకు చెప్తావు? రెండు ఈయన కన్ఫ్యూజ్ అయిపోవడా నందీశ్వరుడు. అంటే జనం ఎక్కువ ఉన్నారు. నువ్వు ఆ చెవులో చెప్పు, నువ్వు ఈ చెవులో చెప్పు అంటాడు ఆయన పూజారి. మరి వాళ్ళు ఏం చేస్తారు పాపం? నంది ఈ చెవులో చెప్తున్నాడు, ఆయన బాధేదా అని చెప్పుకుంటున్నాడు. చెవులో చెప్తుంటే వచ్చి ఆమె చెప్పేస్తుంది, ఇదిగో ఆగు, నేను చెప్పి నువ్వు చెప్పి, నంది కన్ఫ్యూజ్ అయి కూడా. అలాగా ఏ కన్ఫ్యూజ్ లేదు వాళ్ళకి. ఆ టెక్నాలజీ ఉంటుంది. 2 చెవులు ఉన్నాయి, 2 చెవులు తినగల శక్తి ఉంది నందికి. కనుక మిత్రులారా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా, వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఎందుకు ఉండరంటే, ఫస్ట్ మనం తప్పును మనం ఒప్పుకోవాలి. బాబా నేను అజ్ఞానంతో ఉన్నాను, బుద్ధి లేని పని చేశాను,
అందుకే ఇదిగో ఈ కష్టం వచ్చింది. ఒప్పుకోవాలి మీరు. ఫస్ట్ తప్పు ఒప్పుకుంటేనే ఎవరైనా సాయం చేస్తాడు. బాబా ఇప్పుడు కష్టం వచ్చింది, ఓ 10 లక్షలు కావాలంట, మా ఆవిడ ఫోన్ చేసింది, ఇంటికి పంపించి 10 లక్షలు పంపిస్తాడా? పశ్చాత్తాపంతో అడగాలి. పశ్చాత్తాప అగ్నితో నువ్వు కరగాలి. నేను అజ్ఞానంతో ఉన్నాను, బుద్ధి లేని పని చేశాను, ఎన్నో జీవులు చంపి తింటున్నాను, మాంసం తింటున్నాను, బుద్ధి లేని దాన్ని నేను, ఇక తిన్నాను బాబా. హృదయంతో అడగండి. ఇదిగో నా భారం నువ్వు తీసుకో. ఖచ్చితంగా తీసుకుంటాడండి. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర, కొన్ని వందల వేల మంది బాబా భక్తులకి నేను ఆ లైన్ చూపించాను, వాళ్ళు పొందారు. నేను నా సొంత అనుభవం ఎన్నుందో. మా నాన్నగారికి మోక్షం రాలా, బెడ్ మీద ఉన్నాడు, ఇంకా 3 సంవత్సరాలు ఉండాలి బెడ్ మీద. ఆయనకు ఒక నరాల ప్రాబ్లం వచ్చింది, నాడీ మండలం. బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి, 3 రోజులకు ఒకటి, నీరు అయిపోతా ఉంటది, ఎక్కిస్తుండాలి, నీరు తీయాలి. నరకం. నేను బాబాకి చెప్పాను, బాబా ఒక జన్మలో పాపం చేశాను, చూశాను నేను అదేంటో. నాకు చూపించాడు బాబా, కళ్ళ చూపించాడు. నాకు చూపించాడు, మీకు చూపించడా? బాబా నేను పాపం చేశాను, ఒక అజ్ఞానంతో ఉన్నాను, ఇదిగో ఈయన కూడా చేశాడు, మా నాన్న కూడా చేశాడు. అందుకే ఇప్పుడు ఏదైనా చేస్తేనే కదా అనుభవిస్తాం, ఏం చేయకుండా అనుభవిస్తామంటే అమాయకంగా మొహాలు పెడతారు అందరూ. మనం అనుభవిస్తున్నామంటే చేసాము, చేసిందే వచ్చింది, దానికి బాధపడుతున్నాను, పశ్చాత్తాపం చెందుతున్నాను, నా భారం నువ్వు మోయి. నా తండ్రికి మోక్షం ఎంతో బాధపడుతున్నాడు. కరెక్ట్ గా 3 రోజులు మోక్షం వచ్చిందండి ఆయనకి. ఆనందంగా వెళ్ళిపోయాడు, శరీరం విడిచిపెట్టేసి. ఆయన ఎంత బాధ అనిపించాడు నాకు తెలుసు. బాధ మృత్యు రాదు. మృత్యు వస్తా అనుకుంటున్నారేంటి? రాదు. మంచం మీద ఉండాల్సిందే 3 ఏళ్ళైనా. ఎంతమంది ఉన్నారు చూసుకోండి. అది బిగ్ భారము. అర్థమవుతుందా? సో ఇలాగ ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి. మీకేం లేకపోతే ఉన్నోళ్ళకు చెప్పండి. ఏ బాధ వచ్చినా దా కూర్చో, బాబాని చూడు, ఫీల్. ఏమని ఫీల్ అవుతావు? నా ఆత్మీయ గురువు, నా ఆత్మ గురువు నా భారాలు మోస్తానని మాట ఇచ్చాడు. అదిగో చూసుకోండి, కావలిస్తారు. బాబాయ్ పరిస్థితి వచ్చింది నాకు, ప్లీజ్ నేను చేసుకున్నదే నాకు తిరిగి వచ్చింది, దీని పట్ల నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. ఈ మాట చెప్పాలి మీరు, పశ్చాత్తాపం చెందాలి. ఇక నుంచి చెయ్యను, ఎవరిని బాధ పెట్టను, పరివర్తనతో ఉంటాను, ఎవరిని మోసం చేయను. మోసం చేసేవాడే మోసపోయావు. మీరు మోసపోయారంటే అర్థం ఏంటి? మోసం చేశారు. అది ఎప్పుడో చేశారు, ఇప్పుడు అవ్వచ్చు, గతంలో అవ్వచ్చు, గత జన్మలో అవ్వచ్చు, బట్ చేశారు. దెర్ ఇస్ నో డౌట్. బిడ్డపోయాడంటే అర్థం ఏంటి? బిడ్డను పోగొట్టావు, తల్లికి బిడ్డను దూరం చేశావు, భర్తను కోల్పోయాడంటే అర్థం ఏంటి? భార్య భర్తలను విడదీశావు. ప్రతిదీ ఉంటుందండి, లెక్క ఉంటుంది. మీరే అంటారు, ఏ కర్మ చేశాను బాబా, ఏ కర్మ చేశాను దేవుడు అంటారు కదా. అదంతే, అది రూల్. అది ఓకే, అయిందేది అయిపోయింది, ఈ భారం నీ మీద వేసేస్తున్నాను అంతే. ఇంకా మీరు ఫస్ట్ ఇది ఒప్పుకోవాలి. అక్కడి నుంచి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పెడుతున్నారా. ఆ భారం ఆయన చూసుకుంటాడు. ఇంకా నిన్ను తీసుకెళ్లి అద్భుతమైన స్థితిలో పెడతాడు. కనుక మరొకసారి చెప్పండి, మీ భారములు నాపై పడవేయండి, నేను మోసిదా. ఏమన్నాడు? పడేయండి అన్నాడు. పడేయండి అంటే అర్థం ఏంటి? ఇంకా ఆలోచించుకో. ఒక్కసారి పడేసాక మళ్ళీ ఆలోచించకూడదు. ఇదిగో బాబా, మా అమ్మాయి పెళ్లి తెలుసుకోలేక సస్తనా, నీ మీద పడేశాను, ఇంక నువ్వు చూసుకో అన్నారా. అన్న మరుక్షణం 3వ రోజు మంచి సంబంధం వస్తుంది నీకు. కానీ వెంటనే మనం వాడికి ఎంత వస్తుంది ప్యాకేజీ, 2 లక్షలేనా, వద్దులే అని తిప్పుతాం. మళ్ళీ కూడిపోతాయి. బాబా సహాయం చేస్తాడు, తీసుకోవడానికి కూడా మనకి ఎంత ఉంటాయో, తోకలు ఉంటాయి అనుకున్నారు. సరెండర్నెస్ ఉండదు మనకి. అందుకని సరెండర్నెస్ తో ఉండాలి. అయితే అది బాబా పంపిందా, ఇచ్చే సహాయమా? ఎలా తెలుసుకోవాలి? ఆలవకగా వస్తుంది, తోసుకొని వస్తుంది. ఓకే, కళ్ళు తెరిచేలోపు నీ ముందు ఉంటుంది, వద్దన్నా చేతిలోకి వస్తుంది. అది బాబా ఇచ్చింది.
దానికి మన బుద్ధిని అడ్డం పెట్టుకొని పాడు చేసుకుంటాం. ఏదో సినిమాలో ఆలి లక్ష్మీ మమ్మీ అని ఏడుస్తుంటాడు. అది బాధ చూడలేక లక్ష్మీదేవి డబ్బులు మొట కింద పడేస్తాయి. అప్పుడు చెప్తాడు నారాయణుడు, నీకు అర్థం కాదు, వాడికి ప్రాప్తం లేదు, ఫలితం ఉండదు అంటాడు. లేదు నా బిడ్డ ఏడుస్తున్నాడు ఇస్తానని చెప్పి 10 నుంచి మూటేస్తాయి. అప్పుడు దాకా ఆడు తినగెళ్ళేవాడు గుడ్డివాళ్ళలో నడిస్తే ఎలా ఉంటుంది అనుకుని కళ్ళు మూసుకొని నడుస్తాడు. నడిచి ఆ మూటను తొక్కుతాడు. తొక్కి ఎవరిని మూట ఇసిరేస్తాడు, తీసేయండి అని ఇసిరేస్తాడు. చూసారా? అందుకని సరెండర్నెస్ చెప్పలు కూడా దాని సూత్రాన్ని